బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అవును, నేడే కేంద్ర బడ్జెట్. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 8వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సీతమ్మ పద్దుపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అయితే ఈ ఏడాది బడ్జెట్ లో ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేస్తారని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పేద మధ్య తరగతితో పాటు మహిళలకు పెద్దపీట వేస్తారని సమాచారం. ప్రధానంగా వృద్ధికి ఊతం ఇచ్చేలా మధ్య తరగతికి పన్ను ప్రయోజనాలు, మహిళలకు ప్రత్యేక పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే పేదలు మధ్య తరగతిపై మహాలక్ష్మి కటాక్షం చూపించాలన్న మోదీ వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి సామాన్యుడి ఆశలు నెరవేరుతాయా? వేతన జీవికి ఊరట లభిస్తుందా? రైతన్నకు ఓదార్పు దక్కుతుందా? పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం లభిస్తుందా అనేది ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర బడ్జెట్ పైనే. రెండు 2025-26 వార్షిక బడ్జెట్ లో ఏపీ బీహార్ కి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీహార్ ఏపీకి మెట్రో ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం ఉంది. విశాఖ విజయవాడ మెట్రోకు బడ్జెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నాయి. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూ పాలిత రాష్ట్రాలకు భారీ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. 5 ఏళ్లలో దేశంలో కనెక్టివిటీ పెంచాలని భావిస్తున్న కేంద్రం 5 ఏళ్ల కాల పరిమితితో ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. అలాగే ఈ సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు, ఇమిగ్రేషన్, ఫారినర్ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహాకుంభమేళలో తొక్కిసలాటపై చర్చకు విపక్షాలు పట్టుబట్టనున్నాయి. నిరుద్యోగం, రైతుల దుస్థితి అంశాలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సమావేశాల అజెండాను బీఏసీ నిర్ణయిస్తుందని కేంద్రం తెలిపింది. కాగా 2 విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. అఖిలపక్ష భేటీలో వక్ఫ్ బిల్లు జాబితా సభ్యులకు అందజేయనుంది. వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు కేంద్రం తీసుకురానుంది. వక్ఫ్ చట్ట సవరణపై గతంలో జేపీసీ ఏర్పాటు చేయగా 14 సవరణతో తుది నివేదికను జేపీసీ సిద్ధం చేసింది. కాగా జేపీసీ నివేదికను లోక్సభ స్పీకర్ కి జేపీసీ చైర్మన్ జగదాంబిక అందజేశారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అవును, నేడే కేంద్ర బడ్జెట్. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 8వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సీతమ్మ పద్దుపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అయితే ఈ ఏడాది బడ్జెట్ లో ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేస్తారని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పేద మధ్య తరగతితో పాటు మహిళలకు పెద్దపీట వేస్తారని సమాచారం. ప్రధానంగా వృద్ధికి ఊతం ఇచ్చేలా మధ్యతరగతి
పన్ను ప్రయోజనాలు, మహిళలకు ప్రత్యేక పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే పేదలు, మధ్యతరగతిపై మహాలక్ష్మి కటాక్షం చూపించాలన్న మోదీ వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి సామాన్యుడి ఆశలు నెరవేరుతాయా? వేతన జీవికి ఊరట లభిస్తుందా? రైతన్నకు ఓదార్పు దక్కుతుందా? పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం లభిస్తుందా అనేది ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర బడ్జెట్ పైనే. రెండు 2025-26 వార్షిక బడ్జెట్లో ఏపీ బీహార్ కి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీహార్, ఏపీకి మెట్రో ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ మెట్రోకు బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నాయి. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూ పాలిత రాష్ట్రాలకు భారీ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. 5 ఏళ్లలో దేశంలో కనెక్టివిటీ పెంచాలని భావిస్తున్న కేంద్రం 5 ఏళ్ల కాల పరిమితితో ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. అలాగే ఈ సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు, ఇమిగ్రేషన్, ఫారినర్ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. మహాకుంభమేళలో తొక్కిసలాటపై చర్చకు విపక్షాలు పట్టుపట్టనున్నాయి. నిరుద్యోగం, రైతుల దుస్థితి అంశాలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే సమావేశాలు అజెండాను బీఏసీ నిర్ణయిస్తుందని కేంద్రం తెలిపింది. కాగా 2 విడతల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. అఖిలపక్ష భేటీలో వక్ఫ్ బిల్లు జాబితా సభ్యులకు అందజేయనుంది. వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు కేంద్రం తీసుకురానుంది. వక్ఫ్ చట్ట సవరణపై గతంలో జేపీసీ ఏర్పాటు చేయగా 14 సవరణలతో తుది నివేదికను జేపీసీ సిద్ధం చేసింది. కాగా జేపీసీ నివేదికను లోక్సభ స్పీకర్ కి జేపీసీ చైర్మన్ జగదాంబిక అందజేశారు.